అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. అందరికీ ముందుగా విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఉగాది కూడా అయిపోయి ఉంటుంది. సో ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా డైరెక్ట్గా అయితే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా కుకింగ్ అయితే చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ప్రసాదాలు చేసిన తర్వాత అయితే పూజ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే చేద్దాము. ఇప్పుడైతే నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి మీరు కూడా చూసేయండి. దానికోసం అయితే ఫస్ట్ అయితే కుక్కర్లో నేను శనగపప్పును అయితే కుక్ చేస్తున్నాను. ఇది కుక్ అవుతే వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు కదా, సో అందుకోసం అయితే దాన్ని అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో పిండి కూడా కలిపేస్తున్నాను భక్షాలు చేయడం కోసము. సో ఇది కూడా నానితే కొంచెం మంచిగా వస్తాయి కదా భక్షాలు. సో అందుకోసం అని చెప్పేసి అటు పప్పు పెట్టేసి ఇటు భక్షాలకు కూడా పిండిని అయితే కలిపేస్తున్నాను. అటు పప్పు ఉడుకుతుంది, ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేసినాను. రైస్ని కూడా ఆన్ చేయాలి, బట్ ఇంకా ఆన్ చేయలేదు, కొంచెం నానితే బాగా వస్తుంది అని చెప్పేసి. భక్ష్యాలకైతే పిండి కలిపేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ పూర్ణం బూరెల కోసం అయితే పప్పునైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇంకా నేను ఫస్ట్ పప్పును పట్టిన తర్వాత నెక్స్ట్ రైస్ని అయితే యాడ్ చేస్తాను. ఇంకా పప్పు కూడా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ విజిల్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉండే నేను ఇది స్టార్ట్ చేసే టైంకి. సో ఫస్ట్ ఒకటే పప్పును పడుతున్నాను అన్నాను కదా, సో దీనిలో నుంచే ఇంకా కొంచెం వడలకి కూడా తీస్తాను. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ పప్పును అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇలా వెట్ గ్రైండర్లో వేసేసి. సో పప్పు కూడా ఆల్మోస్ట్ కుక్ అవడానికి రెడీగా ఉంది. ఇంకా సో ఇది వేసేసుకొని ఇంకా పప్పు దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా 4 విజిల్స్ అయితే వచ్చేసినాయి. దీన్ని కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇప్పుడైతే. ఇంకా నేను పిండి పప్పు వేసే లోపల పప్పు కూడా ఉడికిపోయింది. వాటికి కావాల్సిన బెల్లం అయితే మా హస్బెండ్ అయితే కట్ చేస్తారు. సో ఇంకా నేను కర్రీకి కావాల్సిన నేనైతే చూసుకుంటాను ఇప్పుడైతే. సో కర్రీకి కావాల్సిన కట్ చేసేసుకుందాం నెక్స్ట్. ఇప్పుడు పప్పు అయితే కుక్ అయిపోయింది, మంచి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం తీసేస్తాను కర్రీ చేయడానికి కూడా. రెడ్డిట్ కోసం అని చెప్పేసి కుక్ చేశాను. ఇలా వాటర్ కూడా మొత్తం అయిపోయినాయి, వాటర్ ఏమి లేకుండా. మా హస్బెండ్ కూడా బెల్లం కట్ చేసి ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పప్పులో అయితే వేసేయాలి. పప్పులో వేసేసి కుక్ చేసేయాలి, మొత్తం మెల్ట్ చేసేయాలి దాన్ని. బెల్లం అయితే వేసేసి ఇదంతా కుక్ చేస్తున్నాను. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇది పప్పులో ఉంది కదా, ఇదంతా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది. దగ్గరకు వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుంటాను ఇప్పుడైతే. ఇది చేస్తే ఇది కుక్ అయిపోతే చల్లగా అవుతుంది, తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. అన్నము పులిహోర చేయాలి. ఇన్సెప్ట్ అన్నం అవుతుంది, ఇవన్నీ వేసిన ఒక 10 కర్రీలో వేసేసి అవుతుంది. ఉగాది పచ్చడి కోసం కూడా బెల్లంని నానబెట్టేసినాను. నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని వంట అయితే చేయాలి. ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాను ఇప్పుడైతే. ఫస్ట్ అవి అయిపోయిన తర్వాత వంట కూరలు కుక్ అవుతున్నంతసేపు నేను భక్షాలు ఇవి చేసేయచ్చు కదా, అందుకోసమని ఫస్ట్ కర్రీస్ అయితే చేయాలి. కర్రీస్ పోపు కూడా వేయడం అయిపోయింది. ఇంకా ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా చారు వేయాలి. రైస్ కూడా అయిపోయింది. ఒకటి వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నాను, ఇంకొకటి వచ్చేసేమో సాంబార్ వేస్తున్నాను. సో ఇందాక తీసి పెట్టుకున్న పప్పు ఉంటే దీన్నే వేసేస్తున్నాను ఇంకా పెట్టింది. సో అందుకే రెండింటి కోసం అని చెప్పేసి ఒకేసారి ఉడకబెట్టేసాను, ఈజీగా అయిపోతుంది కదా అలా వేసేసుకుంటే అని చేసేసాను. పప్పు లిక్విడ్లా చేయకుండా కొంచెం గట్టి పప్పులానే చేస్తున్నాను, ఎందుకంటే సాంబార్గా ఉంటుంది కాబట్టి. సో ఇది గట్టిగా ఉన్నా కూడా తినేసేయచ్చు, అందుకోసమని ఇలా కొంచెం చేశాను గట్టి పప్పులాగా. నెక్స్ట్ కర్రీస్ అన్ని కుక్ అయ్యే లోపు అయితే ఇంకా మ్యాంగో పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నాను పచ్చడి కోసం అయితే. గోంగూర పప్పు అయితే అయిపోయింది, ఒక కర్రీ అయిపోయింది, ఇంకో కర్రీ ఉడుకుతూ ఉంది. అయితే నెక్స్ట్ పులిహోర ప్రిపేర్ చేయాలి. ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఫైనల్గా మ్యాంగో పులిహోర కూడా అయిపోయింది. 3
కర్రీస్ అండ్ పులిహోర అయిపోయినాయి. సో ఇంకా భక్షాలు అయితే స్టార్ట్ చేయాలి. పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వడలు అయితే వేస్తున్నాను. ఇంకా భక్షాలు చేయలేదు, ఇవి పక్కకు పెట్టేసిన తర్వాత భక్షాలు వేస్తాను. నెక్స్ట్ ఓన్లీ దేవుని మట్టుకే చేస్తున్నాను ప్రజెంట్గా అయితే. ఇంకా క్లాస్కి వెళ్ళడానికి టైం అవుతా ఉంది, ఇంకా పూజ చేయాలి. చిన్న నువ్వు తింటావా ఇవి వడలు? మీ అంటే ఇష్టమా వడలు? డోనట్స్ అంటావు కదా నువ్వు, అవి తింటావా? అక్కడ అవుతున్నాయి డోనట్స్ లాగా అవుతున్నాయి చూడు. డోనట్స్ కాదు మరి, వడలు అంటారు వాటిని. డోనట్స్ లా లేవా? డోనట్స్ ఎట్లుంటాయి చెప్పు? సర్కిల్గా ఉంటాయి, అట్లే ఉన్నాయి ఇవి కూడా. అది చేస్తాను ఇప్పుడు, భక్షాలు చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు అవి పిండి కలిపి పెట్టాను, లోపల ఉంది అది. వాట్ కలర్ ఉంటుంది? గోధుమ మైదా రెండు మిక్స్. సరే లీవ్ ఇట్ నాన్న, లీవ్ ఇట్. సింగిల్ అయితే వేయచ్చు నాన్న, సింగిల్ డబుల్ అయితే కష్టం అవుతుంది. ఏంటి దారం కట్ చేయకుండా చేయడం. ఇట్లా లోపలనే పెట్టి చూడిపో దారం థ్రెడ్ ఒకసారి పెడితే నీకు తెలుస్తుంది కదా. మెయిన్ డోర్ కి టాప్ కింద పెట్టినా ఎట్లా తెలుస్తుంది. ఇవి అయిపోతే ఇంకా చేసేస్తాం. పొయ్యి వస్తే తెలుస్తుంది కదా, ఉన్నాయి తీసేయండి. ఇంకా మేము వేప పువ్వు అయితే తీసుకురాలేదు, వెళ్ళాలి. ఉన్నాయా లేవో కూడా తెలియదు మాకు. ఇక్కడ నియర్ బై షాప్లో అయితే లేకుండే, ఇంకా అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి దానికోసం అని చెప్పేసి, వేప పువ్వు కోసం అయితే. ఇంకా లేకపోతే ఇంకా వేయడం అయితే ఉండదు. ఇంకా భక్షాలు చేయడానికి ఇంకా నేను అట్టాక్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఆల్రెడీ స్టఫ్ ఒకటి చేసి పెట్టేసిన, దాని మీద పెట్టేసి ప్రెస్ చేయడానికి అని చెప్పేసి. గీ కొంచెం గడ్డగట్టినట్టుగా ఉంది అని చెప్పేసి లిక్విడ్ తగ్గడానికి ఇలా పెట్టేసుకున్నాను. లేదా ఇంకొక ఆకేసి కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా. కొంచెం సన్నగా వస్తాయి ఇట్లా చేసినా కూడా. ఇది కూడా మెల్ట్ అయిపోయింది, స్టవ్ కూడా వేడైపోయినట్టుంది ఆల్మోస్ట్. మైదాతో చేసేదాన్ని, ఈసారి కొంచెం ఇలా మైదా కొంచెము ఇది కొంచెం వేసి చేసాను. మైదా క్వాంటిటీ ఎక్కువగా, గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ, మైదా పిండి క్వాంటిటీ తక్కువ వేసేసి చేసేసినాను ఈసారి. మస్తు సన్నం అయితే సన్నం వచ్చింది ఇది. భక్షాలు నాన్న ఇవి నీకు చేయాలా? నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు, నువ్వు ఎట్లా చేసుకుంటావు? అట్లా చేస్తావా? చేస్తున్నావు వేస్ట్. ఏది ఇది కాలువాలా? ఇది కాలువాలంటే ఇది పెద్దగా చేయాలి కదా నాన్న. ఇంకా వంట మొత్తం ఫినిష్ అయితే చేయడం అయిపోయింది, ప్రసాదాలు అయితే. నెక్స్ట్ అయితే ఇంకా నేను మా పాప అయితే రెడీ అయిపోయినాము. మా హస్బెండ్ మా బాబు అయితే షాప్కి అయితే వెళ్ళినారు. ఇంకా వేప పువ్వు కూడా తీసుకురాలేదు అన్నాను కదా, సో షాప్లో ఉన్నాయో లేదో వెళ్ళి చూద్దాము అని అయితే వెళ్ళినారు. బట్ వేప పువ్వు అయితే లేదు, అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు వాళ్ళైతే. సో ఇంకా మాకైతే వేప పువ్వులో అయితే లేదు ఈసారి అయితే. ఇంకా నార్మల్గానే చేసాము ఇంకా పచ్చడి అయితే ఈ ఇయర్. ఇంకా షాప్లో లేదు అనేసరికి అయితే ఇంకా నార్మల్గానే అయితే చేసాము. ఇంకా ఏదో ఒక రకంగా అయితే చేసుకోవాలి కదా ఇంకా పచ్చడి అని చెప్పేసి అయితే. సో వేప పువ్వు లేకుండానే ఇయర్ అయితే పచ్చడిని అయితే ఫినిష్ అయితే చేసేసినాము. ఇంకా మా హస్బెండ్ వచ్చాకైతే ఆ పచ్చడిని అయితే ప్రిపేర్ చేశారు. మేము ఇంకా పూజ రూమ్లో ఇలా పూజ చేసుకుంటూ ఉంటే ఇంకా నేనైతే అన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ముందే పెట్టేశాను. ఇంకా జస్ట్ అన్నీ మిక్స్ చేసేయడమే కదా. సో ఇంకా మా హస్బెండ్ అయితే చేస్తున్నారు.
ఇంకా మీ ఇంట్లో ఎవరు ప్రిపేర్ చేస్తారు ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి మా డాడీ చేస్తాడు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి అయితే మామయ్య చేస్తారు. మా డాడీ అయితే ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కుండలో అయితే చేసేవాళ్ళు, బట్ ఇప్పుడైతే కుండలో చేయట్లేదు, నార్మల్గా బౌల్లో అయితే చేస్తున్నారు. ఇంకా మా డాడీ వర్క్ రిలేటెడ్ కూడా అన్నీ వాష్ చేసేసుకొని వాటిని దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా కంకణాలు కట్టడము, పచ్చడిని ప్రిపేర్ చేయడం అన్నీ చేస్తుంటే మా మమ్మీ అయితే భక్ష్యాలు చేయడము, నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే నేనైతే భక్ష్యాలు చేయడము ఇలా దేవుడికి దగ్గర ఇవన్నీ చేయడం అయితే చేయలేదు. జస్ట్ మా డాడీకి కంకణాలు చేసి ఇవ్వడము, పచ్చడిలో హెల్ప్ చేయడము ఇలాంటివి అయితే చేసేదాన్ని, కానీ ఎక్కువగా చేయకపోయేదాన్ని. ఎప్పుడో ఒకసారి అలా కొంచెం కొంచెం చిన్న చిన్నగా హెల్ప్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా మిస్ అవుతూ ఉంటాను. సో ఇంకా నేను పూజ రూమ్లోకి అయితే మా పాప నేను ఇద్దరం అయితే వచ్చేసిన తర్వాత నేనైతే ఫ్లవర్స్ పెడతా ఉంటే ఇంకా మా పాపకు కూడా బొట్లు పెట్టమని చెప్పేసి అయితే చెప్పాను. సో ఇంకా తను కూడా బొట్లు అయితే పెట్టడము, వత్తులు వేయడము ఇవన్నీ అయితే చేస్తుండే తను కూడా. ఇంకా తను కూడా ఫుల్ హెల్ప్ అయితే చేసింది. ఇంకా టైం కూడా ఎక్కువ అవుతుంది, ఇంకా క్లాస్కి కూడా టైం అవుతుంది, ఎక్కువ టైం లేదు అని చెప్పేసి అయితే క్విక్గా అయితే చేసేసాము పూజ కూడా. ఇంకా హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అయితే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేశాను కదా, ఇంకా అరటాకు తీసుకొచ్చేసి అయితే అరటాకులో అయితే పెట్టేస్తున్నాను. నేనైతే అన్ని 5 టైప్స్ అయితే చేశాను. ప్రసాదాలు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదాలు పెట్టిన తర్వాత అయితే కొబ్బరికాయనైతే కొడుతున్నాను. ఆ కొబ్బరికాయ ఏమో చాలా టైం పడుతుంది, పగలట్లేదు. చాలాసేపు కొట్టిన తర్వాత ఫైనల్గా అయితే పగిలింది. ఫైనల్గా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే తీసుకున్నాము అందరము. ఇంకా అందరికి ఇచ్చేసి నేను కూడా తీసేసుకున్నాను. అలాగే కొంచెం ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా పిల్లలకి కొంచెం ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అయితే మేమైతే ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా పూజ అయితే కొంచెం ఫాస్ట్గానే చేసేసాను, క్లాస్ ఉంది అని చెప్పేసి. ఇంకా మా ఉగాది ఫెస్టివల్ అయితే ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మీరు ఇలా చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.